కాకినాడ జిల్లాలో అక్రమ గోవుల రవాణా యథేచ్ఛగా సాగుతుంది. దీనిపై కోరాకుల రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమంగా గోవులను తరలించే ఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా నియంత్రిస్తామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని విమర్శించారు. శని ఆదివారాల్లో వందల సంఖ్యలో వాహనాలు గోవులను తరలిస్తున్నా పోలీసులు, వెటర్నరీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయి చిన్నపిల్లలకు పాలు దొరకని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవధ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకుంటారని హెచ్చరించారు. అక్రమంగా గోవులను తరలించే ఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం గోవుల రవాణాను ఆన్లైన్ పద్ధతిలో నియంత్రించేందుకు నియమాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అవి సరైన విధంగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకంగా వారాంతంలో శనివారం, ఆదివారం రోజుకు వందల సంఖ్యలో వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు యంత్రాంగం ఈ విషయంపై తగిన శ్రద్ధ చూపడం లేదని, కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు తనిఖీలు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ అవి ఎంతవరకు నిజంగా జరుగుతున్నాయన్న దానిపై సందేహాలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, చిన్నపిల్లలకు పాలు దొరకడం కష్టమవుతుంది. అదేవిధంగా గోవులను అక్రమంగా వధ చేసి మాంసంగా వినియోగించడం ద్వారా దేశ సంపదను ఇతర దేశాలకు తరలిస్తున్నారనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా ప్రమాదకరం. జీవరాశుల నాశనం, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ అక్రమ వ్యాపారం కొంతమంది రాజకీయ నాయకుల అనుబంధంతో జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. జగ్గంపేట ఖండ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘంలో గోసేవక ప్రముఖంగా పనిచేస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో గోవుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఈ వదిలేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గోవులకి గాయాలు జరుగుతున్నాయి, ప్లస్ తర్వాత ఈ ప్రజలు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక ప్రజల్లో అవగాహన లేక ఏమిటో తెలియట్లేదు. ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఈ గోవుల రోడ్ల మీద వదిలేయడం వల్ల అనేక మంది ప్రాణాలు పోవడం వల్ల ఒక ప్రాణం పోతే అతనితో పాటు కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. దానివల్ల ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. ఈ విధంగా మీరు ఇలా చేయడం వల్ల ప్రజలు అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్లు కూడా తగు చర్యలు తీసుకోవాలా. అంతేకాకుండా రైతులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి రైతు, చిన్న రైతులు పాలు ఇవ్వని ఆవులను రోడ్ల మీద వదిలేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో నాయకులే కాదు, పెద్ద మనుషులు, తర్వాత పబ్లిక్ కూడా అందరూ కలిసి ఈ గోవుల రోడ్ల మీద వదిలేయడాన్ని అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా గోవుల అక్రమ రవాణా కూడా అరికట్టాలి. ఈ పోలీసు వారు కూడా దీన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ గోవుల ప్రమాదాల వల్ల కోరుకుంటున్నాను. అంటే మనం పూజించడం కాదు, దానికి ఆహారానికి ఏర్పాటు చేసి